సన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది మనకి సెల్ టవర్స్ ఏదైతే ఉంటాయో వేరే వేరే కంపెనీస్కి సంబంధించినవి అక్కడ సెల్ టవర్స్ దగ్గర ఉన్న బ్యాటరీస్ దొంగతనం చేసుకొని వేరే వేరే చోట్ల అమ్మే వాళ్ళు గ్యాంగ్ ఇది గ్యాంగ్ని ఇప్పుడు పట్టుకుంటే మన దగ్గర 14 కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టోటల్గా అది 144 అది బ్యాటరీస్ ఉన్నాయి. వీటి వర్త్ దాదాపు అది 2 లక్షల వరకు ఉంది. అట్లాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అది 4 వీలర్స్ 2 వీలర్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్ 2 2 వీలర్స్ టోటల్ అంతా కలిపి ఇది 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 5 అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా 2 ఉన్నారు, వాళ్ళని కూడా అది తొందరలో పట్టుకుంటాము. సో అక్యూజ్ వివరాలు వచ్చేసి ఇది ఇన్ఫాక్ట్ ఆల్ 5 ఇది నల్గొండ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో బేసికలీ ఎట్లా చేశారు అంటే ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ నల్గొండలో ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దెన్ బొంగర్ల సుధాకర్ అనే ఉన్నాడు. ఇతను జనరేటర్స్ రిపేర్ చేస్తారు, బేసికల్గా అది సెల్ టవర్ దగ్గర ఉన్న జనరేటర్స్. అట్లాగే శివాజీ అనే ఉన్నాడు, ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్కి. సో అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, ఒక టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి కానీ అన్నీ తీసుకోకుండా 1-2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాటరీస్ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. సో ఈ లూప్ హోల్స్ వీళ్ళు వాడుకొని ఇట్లా అది దొంగతనాలు వీళ్ళు చేశారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దాన్ని నరసింహ, దాన్ని అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర అయితే కవరీ చేయడం జరిగింది 14 కేసెస్లోని. ఈ 14 కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. మన వరంగల్కి సంబంధించిన 5 కేసులు ఉన్నాయి, నల్గొండకి సంబంధించిన 7 కేసులు, దాన్ని సూర్యాపేట అండ్ భువనగిరి ఒక్కొక్క కేసు కూడా ఉంది. సో ఇవన్నీ కేసెస్లో కూడా ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కాకుండా ఇంకా కూడా చాలా వరకు చేప సంబంధించి కేసెస్ ఉంటాయి, చేప దొంగతనం కేసెస్. సో అవి కూడా ఎక్కడైనా మనకి రిపోర్ట్ చేస్తే దాంట్లో ఆ కేసెస్లో కూడా అది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడం జరుగుతుంది. టవర్స్ కంపెనీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా పోలీస్ తరఫు నుంచి కూడా. బట్ మీ తరఫు నుంచి కూడా టవర్ కంపెనీస్ తరఫు నుంచి కూడా అక్కడ చిన్న సెక్యూరిటీ ఆపరేటర్స్ లేకపోతే ఏదైనా అలారం సిస్టమ్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఏమైనా ఉంటే సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాటరీ దొంగతనం ఎప్పుడైతే అవుతుందో మీకు కూడా ఇమీడియట్లీ తెలియాలి అది. అండ్ తెలుసుకుంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రిపోర్ట్ దట్ థింగ్ ఆల్సో.